'అల్లంగు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే అడవిలో ఉండే హీరో ఒక కుక్కతో బాండింగ్ పెంచుకుంటాడు. ఇంక తర్వాత ఆ కుక్క వల్ల వీళ్ళకో ప్రాబ్లమ్ వస్తది. ఇంకా ఆ ప్రాబ్లమ్ ఎలా వచ్చింది? దాని నుంచి బయటపడ్డారా లేదా? అనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్‌ల విషయానికొస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్‌లో మనకు తెలిసిన యాక్టర్స్ ఇద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. కానీ అందరూ కూడా పెర్ఫార్మన్స్ అయితే చేశారు. ఇంక సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లు, ఆ క్యారెక్టర్‌ల మధ్య ఉన్న ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ఇంక సినిమా స్టార్టింగ్‌లో కుక్కకి, హీరోకి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇంక సినిమాలో వీళ్ళకొచ్చిన ప్రాబ్లమ్‌ని, ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా బాగా చూపించారు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో అయితే విలన్స్ నుంచి తప్పించుకుంటూ హీరో, అతని గ్యాంగ్ అడవుల్లో తిరుగుతా ఉంటారు. ఇదే లైన్ సెకండ్ హాఫ్ అంతా ఉన్నా సరే, చాలా వరకు సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గానే చూపించారు. ఇంక సినిమాలో కనిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఇంక ఈ సినిమాలో మైనస్ పాయింట్‌ల విషయానికొస్తే, సినిమా స్టార్టింగ్‌లో హీరోకి, కుక్కకి మధ్య బాండింగ్‌ని బానే చూపించారు. కానీ తర్వాత వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్ బాగా పెద్దదయిపోయింది. అలా అయిపోవడం వల్ల కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు, ఈ కుక్క వల్లే కదా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని దగ్గరగా తీసుకొని ఉండకపోతే వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చుండేవి కాదు కదా అనిపించింది. ఇంక సినిమాలో హీరోకి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఆలోచించకుండా హీరో కుక్క గురించి అంత దూరం వెళ్ళడం కూడా కొంచెం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. సెకండ్ హాఫ్‌లో ఒకసారైనా హీరో వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని ఉంటే బాగుండేదనిపించింది. కాకపోతే సినిమాలో సీన్స్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే చూపించారు కాబట్టి, వీటి మీదకి ఎక్కువ ఫోకస్ అయితే వెళ్ళదు. ఇంక క్లైమాక్స్‌లో అయినా కుక్క వల్ల హీరోకి ఏదైనా పాజిటివ్ జరిగిందన్నట్టుగా చూపించినా కొంచెం సాటిస్ఫైయింగ్‌గా అనిపించేదేమో అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇంతకు మించి ఏం జరగదు అనిపించేది. ఫైనల్‌గా ఈ సినిమాలో క్యారెక్టర్ల మధ్య ఉన్న ఎమోషన్స్ బాగున్నాయి. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారనే విషయాల్ని థ్రిల్లింగ్‌గా బాగా చూపించారు. వాటి కోసం ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బావుంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.